హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే మెహందీ చూస్తున్నారు కదా! ఇవి ఆడపిల్లలు అనిపిస్తారండి. ఇదేంటంటే కాలేజ్‌లో కొంచెం టైం దొరికిందంట. కాలేజ్‌లో స్నాక్స్ అవి అమ్మే షాప్ ఉంటుంది కదా! అందులో ఈ మెహందీ కోన్స్ కూడా ఉన్నాయంట. ఇంకా వెంటనే తీసేసుకొని ఇలా డిజైన్స్ ఏసుకున్నారు. ఇంటికి రాగానే చేతికి మెహందీ ఉంది కదా! చూపిస్తుందనమాట మా అమ్మాయి. చాలా బాగుంది అని చెప్పేసి వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఒకరోజు తలపకట్టి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. దమ్ బిర్యానీ అనమాట. అయితే అందులో ఉన్న పీసెస్ అస్సలు కుక్ అవ్వలేదు. తినటానికే అసలు ఉపయోగపడలేదనమాట. ఎందుకంటే పీసు కుక్ అయితే తినాలనిపిస్తది. లేకపోతే ఎలా తింటాం చెప్పండి? అందుకని చెప్పేసి కుక్ అవ్వకపోయేసరికి ఏం చేసామో ఈ ఈ సూప్ గురించి చెప్పిన తర్వాత ఆ కుక్ అవ్వని పీసెస్‌ని ఏం చేసామనేది చూద్దురు గానీ, ఈ సూప్ అనేది మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదండీ! 10 రూపీస్‌వి అవి. ఆ ప్యాకెట్స్‌తో చేసిందనమాట ఇంట్లో. కానీ చాలా బావుంటుందండి. ఎప్పుడన్నా ఫీవరిష్‌గా కొంచెం నోరు బాలేదు అలా అన్నప్పుడు గనక ఈ ప్యాకెట్స్ మనం గనక సూప్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట. హాట్ వాటర్ బాయిల్ చేసేసుకొని అందులో కలిపేసుకుంటే జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా బావుంటుంది కూడా. చాలా తాగిన తర్వాత రిలీఫ్‌గా కూడా ఉంటుంది. ఇంకా ఆ చికెన్‌ని ఏం చేసిందంటే మా అమ్మాయి దాన్ని ప్రిపేర్ చేసిందనమాట. అంటే ఆ పీసెస్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసేసి వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇంట్లో సాస్ ఉన్నాయన్నమాట. టమాటా సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ అవి ఉన్నాయి కదా! వాటితోటి ఇలా చికెన్ 65 అనుకోండి, లేకపోతే చికెన్ 65 అనుకోవచ్చనమాట. అలా చేసింది ఎంత బావుందంటే టేస్ట్ మనం బయట హోటల్స్‌లో ఆర్డర్ చేసుకుంటే ఎంత బాగైతే వస్తదో అంత బావుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అస్సలు ఏం చేస్తదా అనుకున్నాను గానీ, ఇలా ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. చూడండి మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు, మనం బయట హోటల్స్‌కెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కదా! టేస్ట్ కూడా అంత బావుందనమాట. అంటే చేసేటప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే ఏం చేస్తుందో నాకసలు ఐడియా లేదనమాట. నాకు సర్ప్రైజ్‌గా తీసుకొచ్చి "నువ్వు కళ్ళు మూసుకో" అని చెప్పేసి నాకు చేతిలో పెట్టిందనమాట. నేను చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ఆ పీసెస్ కనుక తనకి ఏం చేయాలని ఐడియా రాకపోతే వాటిని అసలు ఇంక తినలేక పడేసేవాళ్ళం కదా! అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేసిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడైతే మేము ఎలా చేసామన్నది వీడియో మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఇడ్లీ పిండి ఉందండి. అందుకని ఇంకా అస్తమానం ఇడ్లీ తినమంటే పిల్లలు అసలు తినరు. ఒక్కసారి తినటానికే గోల గోల చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇలా పునుగులు చేస్తే తింటారేమోనని పునుగులు చేస్తున్నాను. దానిలోకైతే వేయించిన శనగపప్పు, పచ్చిమిర్చి ఈ 2 మాత్రమే యాడ్ చేసి చట్నీ చేశానండి. పునుగుల్లోకి ఇలాంటి చట్నీ అయితే చాలా బావుంటుందనమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పునుగులు కూడా చూసారా కొంచెం ఆయిల్ పట్టిందనే కానీ క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా చేసుకుంటే పిల్లలు ఇలాంటి చిన్న చిన్న పునుగులంటే బాగా ఇష్టపడతారండి. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఈ విధంగా అయితే చేశాననమాట. ఎటూ ఇడ్లీ తినమంటే తినరు. పిండి ఉంది. ఇలాగైనా సరే తింటారు అని చెప్పేసి పునుగులు చేశాను. కొంచెం మైదా పిండి, కొంచెం రైస్ ఫ్లోర్ అయితే కలిపాననమాట. ఇలా క్రిస్పీగా చాలా టేస్ట్‌గా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ చట్నీను కారపొడి వేసేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా ఈ పిల్లలిద్దరు నాకు ఫస్ట్ ఇవ్వలేదని గొడవ పెట్టుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.